శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ గుండెగ లాంటి గుండె చాలు. రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు. ఈ కథ ఆదివారం వార్తాపత్రికలో వచ్చిందండి. ఇక కథలోకి వెళితే, ఎంబీపీ కాలనీ సెక్టార్ 8లో ఉన్న సిక్స్ ప్యాక్ జిమ్లోకి మొదటిసారిగా అడుగుపెట్టిన అవతారం అక్కడి వస్తాదుల ఫోటోల వంక, అక్కడ జిమ్ చేసే పరికరాల వంక నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒకతను, చెప్పండి, నా పేరు బాబీ, అంతా జిమ్ బాబీ అంటారు, నేనే ఓనర్ ట్రైనర్ చెప్పాడతను. నా పేరు అవతారం అండి, ఈ మధ్య వైజాగ్ వచ్చాను. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. అయితే నాకు పెద్ద కండలు జబ్బలతో హీరోలా కనపడాలనే పేరాస. అందుకే ఇక్కడికి వచ్చాను. 4 బద్దలా ఉన్న నేను యుద్ధవీరుల్లా కనిపించాలి చెప్పాడు. సరే సార్, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగాడతను. తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు అవతారం. ఓకే, నేను మీకు ఒక లింక్ పెడతాను. జిమ్ ఫీ 6000 అడ్వాన్స్గా పంపించండి. మీకు ఇజమ్ మెంబర్షిప్ వస్తుంది. తర్వాత మీరు ఆన్లైన్ యాప్లో మీరు ఎంచుకున్న టైంలో క్రమం తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో వచ్చి మీరు జిమ్ చేసుకోవచ్చు. మీకు గైడింగ్ కోసం నేను ఎలాగూ ఉంటాను. ఓ వారం రోజుల తర్వాత మిగిలిన అమౌంట్ కూడా క్లియర్ చేయాలి. అంతే, ఇంకో 10,000. అంటే నెలకు మొత్తం 16,000 కట్టాలన్నమాట. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అడిగాడు జిమ్ బాబీ. ఆ మాటలు విన్న అవతారం గుండె గుబేలుమంది. మరీ ఇంత రేటా? చాలా దారుణం. ఇప్పుడు వెనకడుగు వేస్తే చులకనగా చూస్తొస్తాడు. అయినా నేను హీరోలా కనపడాలి కదా. భవిష్యత్తులో పెళ్లి చూపులు అవి ఉండనే ఉంటాయి. అన్నిటికీ మించి నా మరదలు నోరు మోయించాలి గనుక ఇప్పుడు ఈ మాత్రం ఖర్చు పెట్టడం తప్పేం కాదు అనుకుంటూ ఉండగానే అతని మరదల మాటలు గుర్తుకు వచ్చాయి. అతని కళ్ళెర్రబడ్డాయి. మొహం కందగడ్డలా తయారైంది. అవతారం కోపం నశాలానికంటింది. నువ్వేం తినడం లేదా బావా, లేక అత్తయ్య నీకు సరిగా పెట్టట్లేదా? ఎదురింటి గిరిని చూడు, దుక్కలా చక్కగా ఉంటాడు చెప్పిందామా. ఇంతలో అవతారం వాళ్ళ అమ్మ వచ్చి, ఏమిటి ఆ మాటలు? ఎంత మరదలివైతే మాత్రం ఇలానా ఆట పట్టించడం? చూడు, వాడి మొహం కందగడ్డలా తయారైంది. పైగా నీకు తెలుసు కదా, వాడసలే పంతం మనిషి, అన్నీ పట్టించుకుంటాడు. అయినా రేపన్నీ కుదిరితే నీ మెడలో తాలి కట్టాల్సిన వాడు కూడాను చెప్పి వారించింది. అలా మరదలి వెక్కిరింపులు గుర్తు చేసుకున్నాడు. ఇంకా అతనిలో మంట పెరిగింది. లేదు, మంగకి ఎలా అయినా సమాధానం చెప్పాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక వెనక ముందు ఆలోచించకుండా ఆన్లైన్ ద్వారా ఆ అమౌంట్ మొత్తం పే చేసేశాడు. చూడండి సార్ అని అన్నాడు అవతారం. ఓకే సార్, గుడ్, అమౌంట్ వచ్చింది. రేపటి నుండి రండి. ఇదిగోండి మీ డైట్ చార్ట్, నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఓ కాగితాన్ని తీసి అవతారానికి అందించాడు. అది చూస్తూనే అదిరిపడ్డాడు అవతారం. ఉదయాన్నే జిమ్ చేయడానికి 1 గంట ముందు 10 పచ్చిగుడ్లు తాగాలా, అలాగే 1 లీటర్ ప్రోటీన్ షేక్ తాగాలా అంటూ నిట్టూర్చి జిమ్ నుండి బయటికి వచ్చాడు. ఆ మరుసటి రోజు ఉదయం జిమ్కి వెళ్ళాడు. ట్రైనర్ ఎదురు వస్తూ, గుడ్ మార్నింగ్ సార్, రండి అంటూ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. సరే సార్, ముందు వెళ్ళి బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఆ థ్రెడ్మిల్పై కొంతసేపు నడవండి అని చెప్పాడు. దానిమీద మొదట నిదానంగా పరిగెడుతూ ఉండగానే వేగం పెంచుకుంటూ పోయాడు జిమ్ బాబీ. దాంతో ఇక చేయలేను అన్నట్టుగా ఒక్కసారిగా ఆగిపోయాడు అవతారం. దాంతో ఆ థ్రెడ్మిల్ మీద నుండి పడి మూతి పగలు కొట్టుకున్నాడు. అదేమిటి, పరిగెడుతూ పిల్లాడల్లే దొంగాటలో అవుట్ అయిపోయినట్టు ఒక్కసారి అలా ఆగిపోయారు అడిగాడు జిమ్ బాబీ ఆశ్చర్యంగా. తరువాత ఓ క్షణం ఆగి, మీకిచ్చిన లిస్ట్లో అలాంటి పాయింట్లు కొన్ని ఉన్నాయి కదా, మీరు చూడలేదా అడిగాడు. అది మరేమో చదివాను, కానీ గుర్తుకు రాలేదు చెప్పాడు పగిలిన మూతిని చేత్తో తడుముకుంటూ. సరే, ఇప్పుడు బెంచ్ ప్రెస్ చేద్దురుగానే రండి అంటూ అవతారాన్ని బెంచ్ ప్రెస్ చేసే పరికరంపై పడుకోబెట్టి ఆ వెయిట్ లిఫ్ట్ పోల్కి చెరోవైపు 20 కేజీల బరువు వేశాడు. దీన్ని పైకెత్తి కిందికి దించుతూ వ్యాయామం చేస్తూ ఉండండి అని ఇటు తిరిగి ఫోన్ మాట్లాడడం మొదలెట్టాడు. ఇంతలో చేస్తూ ఉండగానే అది చేజారిపోవడంతో అది కాస్త అవతారం పీక మీద పడిపోయింది. దాంతో లబో దిబోమని కొట్టుకుంటుండగా జిమ్ బాబీ వచ్చి దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత జిమ్లో సైక్లింగ్ చేస్తుండగా తొక్కుతున్న పెడల్ జారి ఓ పక్కకి ధబేల్మని పడ్డాడు. అక్కడ నలుగురు 4 చేతులేసి లేపి ఓ పక్కన కూర్చోబెట్టారు. ఇదేమన్నా రోడ్డు మీద తొక్కే సైకిల్ అనుకున్నారా, అలా ఎగిరెగిరి తొక్కడానికి అంది ఒక ఆవిడ. మరీ అంత ఆరాటం ఎందుకు, నెమ్మదిగా తొక్కొచ్చు కదా మరొకతను. ఇది వ్యాయామం కోసం గదిలో తొక్కే సైకిల్, ఏదో వీధిలో సైకిల్ తొక్కినట్టు తొక్కితే ఇలాగే ఉంటుంది ఓ ముసలాయన అన్నాడు.
ఇలా కింద మీద పడి కొన్ని రోజులు జిమ్ చేసిన తర్వాత కండలేమో గాని ఒళ్ళు పుండైపోయింది. దేవుడా, నువ్వే దిక్కు, నా మరదలు నోరు మూయించాలి, ఆమె ఓటమితో నీళ్లు నమలాలి అనుకున్నాడు మనసులో. కొద్దిసేపటికే ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి, చెప్పు మంగా అన్నాడు చిరాగ్గా. బావా, మా ఎదురింటి గిరి తెలుసుగా అడిగిందామా. ఆ తెలుసు, ఒంగోలు గిత్తలా ఉంటాడని నన్ను ఆట పట్టిస్తావుగా, నీ మాటలంత తేలిగ్గా మర్చిపోలేను చెప్పాడు. నేను సరదాగా అన్నాను, అన్నీ పట్టించుకుంటే మనకు మనశ్శాంతి ఉండదు గనక అలాంటి వాటని మనం మనసులోకి తీసుకొని బాధపడక్కర్లేదు. అయితే సరే మరి, ఇకపై వాడితో పోల్చి నన్ను కాల్చుకు తినవు కదా. పోల్చను బావా, అయినా కండలున్నా లేకున్నా గుండిగలాంటి గుండుంటే చాలు. అతనిది కండలు కనిపించే శరీరమైనా ఒట్టి పిరికిపంద. మొన్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే కనీసం ఏమిటి అని అడగలేదు. కానీ నువ్వు అలా కాదు, తప్పునే నిలదీస్తావు, ధైర్యంగా ప్రశ్నిస్తావు. కనుక కండలబలం కాదు బావా, గుండెబలం ఉండాలి. నీ గుండెబలం ముందు వాడి కండబలం వృధా బావా. పైగా తినడం, ఆ జిమ్కి పోయి ఎక్సర్సైజులు చేసి రావడం, దాంతో అతి సర్వత్రా వజ్రయేత్ అన్నట్టు ఏమైందో ఏమో గాని ఓసారి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ డబ్బని పడిపోయాడట. అందుకే నేను నీతో అన్న మాటలు నువ్వు మరీ సీరియస్గా తీసుకొని వాడితో పోల్చుకొని ఏం కొంప ముంచుతావోనని నీకిలా ఫోన్ చేస్తున్నాను చెప్పిందామె. ఆ మాటలు వింటూనే అమ్మయ్యా, కథ సుఖాంతమైంది. మంగ తన తప్పు తెలుసుకుంది. ఇక నేను రేపటి నుండి జిమ్ వెళ్ళక్కర్లేదు అనుకున్నాడు మనసులో. ఓ క్షణం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ ఆమె, కానీ ఆరోగ్యానికి యోగా చాలా మంచిది బావా, జాయిన్ అవ్వకూడదు అనడంతో యోగానా అదిరిపడ్డాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.